సోదరుడు చెప్పినట్టు నా అదృష్టం ఏంటంటే ఈ మధ్య భగవద్గీతని ఆ రోజు ఘంటసాల గారు అద్భుతంగా పాడారు. ఈ మధ్య గంగాధర శాస్త్రి గారు చేసిన భగవద్గీతలో కూడా నేను పాలు పంచుకున్నాను. కానీ ఇప్పుడు మన జేడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మన భీమవరం రాజుగారు ఒకరు దీన్ని 108 ప్రోసులతో తెలుగులోకి అనువదించారు. పాట ఏమో శంకర్ మహాదేవన్ గారు పాడారు, తెలుగులో చెప్పే భాగ్యం నాకు కలిగింది. సో భగవద్గీత ఇప్పుడు రెడీ అవుతోంది. తొందరలోనే మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దాన్ని లాంచ్ చేస్తున్నారు. మళ్ళీ జిఎంఆర్ గారు ఫోన్ చేశారు, ఆయన భగవద్గీత మీద చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా మన భారతదేశాన్ని చూడడం, సనాతన ధర్మం ఎంత ఒక సునామీలాగా ప్రపంచమంతా ఈరోజు మన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే మనం కూడా అందులో ఉన్నాం కదా, మనం కూడా భారతదేశం బిడ్డలే కదా అన్న ఒక గర్వంగా మనం చెప్పుకునే ఒక పరిస్థితి ఈరోజు మనకు ఏర్పడింది. సో నిజంగానే ఉన్నాయి, ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. కానీ వాటన్నిటినీ మనం ఉండాలి అంటే మనకంటూ ఒక గొంతుకు ఉండాలి. అలాంటి గొంతుకే మన AB6 అని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే మన గుండె చప్పుడు మన హృదయ నినాదం ఈ AB6. అది పంచమ వార్షికోత్సవం చేసుకోవడం ఈరోజు చాలా